గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ అండ్ పేపర్ అనాలిసిస్. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఈనాడులో మెయిన్ హెడ్లైన్ వచ్చేసి తీరం మనదే, వేట మనదే. ఇది మెయిన్ హెడ్లైను. మత్స్యకారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. వరుసగా రెండో ఏడాది మత్స్యకారుల సేవలో 1,30,796 కుటుంబాల ఖాతాలో 260 కోట్లు జమ. ఇది చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మత్స్యకారులను మేము 260 కోట్లు వాళ్ళ ఖాతాలో జమ చేసి వాళ్ళను ఆదుకుంటున్నాము అని చెప్తోంది. బట్ ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం కూడా మత్స్యకారులను ఆదుకుంది, కానీ వాళ్ళు అకౌంట్లో 10,000 వేశారు. కానీ వీళ్ళు ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చాక 20,000 వేస్తోంది. అయితే 10,000 అసలు ఏ మేరకు సరిపోతాయి అనేది కూడా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. సో ఇప్పుడు ఏప్రిల్ నుంచి జూన్ వరకు వేటకు వెళ్ళొద్దు అని చెప్పి ఏపీ ప్రభుత్వం వాళ్ళని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వాళ్ళకు 20,000 ఖాతాలో వేసింది. బట్ ఇది ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 months వేస్తారా, లేకపోతే ఒకసారి మాత్రమే 20,000 వేస్తారా అనేది ఒక క్లారిటీ లేదు. అయితే మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు, ఒకవేళ వెళ్తే ఎలాంటి ప్రమాదానికి గురవుతారో అనే విషయాన్ని చాలా స్పష్టంగా వెల్లడించింది. అంతకుముందు మత్స్యకారులు చాలామంది వేటకు వెళ్ళి అలల నేపథ్యంలో అలలు వచ్చినప్పుడు, ఉదుత్తు బాధ వచ్చినప్పుడు ఎంతమంది మత్స్యకారులు వాళ్ళ కుటుంబాలని నష్టపోయారు అనేది, కుటుంబ యజమానిని నష్టపోయారు అనేది మనం చూసాము. అందుకని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు వేటకు వెళ్ళొద్దు మత్స్యకారులు, ఆ తర్వాత జూన్ తర్వాత మీరు వేటకు వెళ్ళండి, ఈ లోపు మేము డబ్బులు అందిస్తామని చెప్పి ఆర్థిక భరోసా అందిస్తోంది. నిజంగా మత్స్యకారులు వేటకు, సముద్ర వేటకు వెళ్ళాలి అనేది ఒక సాహసంతో కూడుకున్న పని, చాలా గుండె ధైర్యం ఉండాలని చెప్పి నిన్న సీఎం కూడా వెల్లడించారు. మనం ఈ సిచ్యువేషన్ని తండేల్ సినిమాలో చాలా చూసాము. కళ్ళకు కట్టినట్లుగా ఆ సిచ్యువేషన్ని చాలా చూపించారు. వేటకు వెళ్ళినప్పుడు అసలు వాళ్ళు ప్రాణాలతో తిరిగి వస్తారా లేదా అనే ఆశ కూడా ఉండదు. చాలామంది మహిళలు వేటకు కూడా వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటారు. ఆ సినిమాలో మనకు చాలా స్పష్టంగా కనిపించింది నిజంగా మత్స్యకారుల కష్టాలు ఇన్ని ఉంటాయా అని చెప్పేసి. అండ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు కూడా ఎంతో కొంత నగదును జమ చేస్తుంది. వాళ్ళకి ఒకవేళ వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఎంతో కొంత మహిళలు కూడా మనం చేయూత ఇద్దాము అని చెప్పి మహిళలు కూడా నగదుని జమ చేస్తోంది. నిన్న తుమ్మలపెంట సభలో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. తీరం మనదే, బోటు మనదే, వేట మనదే, ఇదే CBN మాట అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చే టర్మ్లో కూడా ఓటు మనదే, సీటు మనదే అంటూ కూడా ఒక ప్రకటన చేశారు. అండ్ ఇంకొక మెయిన్ హెడ్లైన్ అని కాదు కానీ, స్నేహబంధం కొత్త పుంతలు, భారత్ ఇటలీ ప్రధానుల ప్రత్యేక వ్యాసం అంటున్నారు. PM మోదీ 5 రోజుల పాటు UAE నుంచి ఇటలీ వరకు మిత్ర దేశాలతో సంబంధాన్ని పెంచుకుని వాళ్ళ నుంచి ఎలాంటి పెట్టుబడులు తీసుకురావాలి అనే అంశాలపైన ఈ 5 రోజుల పర్యటన నిమిత్తం నిన్న ఇటలీకి వెళ్లారు. భారత్ ఇటలీలు మరింత సుదృఢ బంధాన్ని కాంక్షిస్తున్నాయి. వాణిజ్యం, ఇంధనం, పారిశ్రామిక రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారాన్ని ఇవ్వాలి, కొత్త పుంతలు తొక్కించాలని కోరుకుంటున్నాయని చెప్పారు. ఈ లక్ష్య సాధనకు అంకిత భావంతో కృషి చేసినట్లు మోదీ వెల్లడించారు. నిన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలు ఈ విషయాన్ని ప్రకటించారు. అంటే ఇరువురు నేతలు కూడా మిత్రబంధంతో కొనసాగాలి, ఇవన్నీ కూడా మనం ఈక్వల్గా పంచుకుందాము, ఎక్కడ ఎటువంటి గొడవలు రాకుండా అని చెప్పేసి 5 రోజుల పర్యటనలో అన్ని దేశాలతో కూడా ఇలాంటి ఒప్పందాలు చేసుకుని వచ్చారు మోదీ. పెట్రోల్ డీజిల్పై మరో 90 పైసలు పెంపు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. వీటి రేట్లను దాదాపు 90 పైసలు చొప్పున కేంద్ర ప్రభుత్వం పెంచినట్టుగా మంగళవారం నిన్న ప్రకటించింది. ఇప్పటికే పెరిగిన రేట్లతో వాహనదారులు ఎంత ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాము. హైదరాబాద్లో ఒక రేటు, ఏపీలో ఒక రేటు, మిగతా చోట్ల ఒక రేటు, ఆయా జిల్లాల్లో కొన్ని రేట్లు పెరగడం మనం చూసాము. అయితే PM మోదీ చెప్పిన 10 పొదుపు సూత్రాలను పాటించండి అంటూ ఒక ప్రకటన చేశారు కదా. బంగారం కొనకండి, సంవత్సరం వరకు పెట్రోల్ డీజిల్ను ఆదా చేయండి, ఎలక్ట్రిక్ వాహనాలను యూజ్ చేయండి అని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. బట్ దాన్ని కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు పాటిస్తున్నారు. ఏపీలో మనం చూస్తున్నాము. సైకిల్ పైన వెళ్తున్నారు, మోటార్ సైకిల్ పైన వెళ్తున్నారు, వాళ్ళ క్యాన్వాయ్ని తగ్గించుకుంటున్నారు. మంత్రి లోకేష్ ఎప్పుడైతే PM మోదీ ప్రకటన చేశారో అప్పటి నుంచి ఆయన క్యాన్వాయ్ని తగ్గించుకున్నారు. అండ్ సీఎం చంద్రబాబు కూడా ఆయన క్యాన్వాయ్ని తగ్గించుకున్న సిచ్యువేషన్స్ మనం చూసాము. చాలామంది పోలీసులు కూడా కొంతమంది
సైకిల్ పైన వెళ్తున్న సిచ్యువేషన్స్ మనం చూసాము. సో దీన్ని పొదుపు చేసుకుంటే మనం ఫ్యూచర్లో మనకి ఇంకా ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనేది ప్రధాని మోదీ ఆలోచన. అండ్ ఒప్పందం కుదరకపోతే భీకర దాడులే, ఇరాన్ను హెచ్చరించిన ట్రంప్ కొత్త దారుల్లో తిప్పికొడతామన్న టెహ్రాన్. పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి తాజాగా ఒక ఉత్కంఠభరిత పరిణామాలు చకచకా చోటు చేసుకుంటున్నాయి అని చెప్పేసి ట్రంప్ అంటున్నారు. 2-3 రోజుల్లోనే లేదంటే వచ్చే వారం ఆరంభంలో ఇరాన్ పైన దాడులతో వెచ్చుకుపడతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక పాలమూరుకు సరే అని నల్లమల్ల సాగర్ సాకారం చేసుకోండి. పోలవరం నల్లమల్ల సాగర్కు 123 టీఎంసీల నికర జలాలకు పూచి కేంద్ర జల సంఘం ప్రెజెంటేషన్. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పోలవరం, నల్లమల్ల సాగర్ అనుసంధానం, గోదావరి కావేరి అనుసంధానం ప్రాజెక్టులను మేళమిస్తూ కేంద్ర జల సంఘం కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది. ఈ వివాదం ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. బట్ దీనికి ఎటువంటి పరిష్కారం చూపిస్తారనేది కేంద్ర జలశక్తి శాఖ మీద ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో 12 మందితో కూడా కమిటీ వేశారు. జూలై 16న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు అండ్ రేవంత్ రెడ్డి సమావేశమై చర్చించాక ఈ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. అండ్ ఇంకోటి చూద్దాం. పిడుగురాళ్ల ఎట్ 45.6 degrees. ఈ 4-5 days మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు ఏపీ కానీ తెలంగాణ కానీ చాలా ఎండలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం రోజుల పాటు 45 to 47 degrees పెరిగే అవకాశం ఉంది అని చెప్పి ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దు. నిజంగా మనకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది అంటే వెళ్ళాలి. బట్ వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. గొడుగు లేదా క్యాప్ ఇలాంటివి క్యారీ చేయండి. ఎక్కువగా వాటర్ తీసుకోండి. అండ్ పిల్లలు, వృద్ధులు కూడా ఎక్కడికి వెళ్ళకండి, అవసరమైతే వెళ్ళండి. ఎస్పెషల్లీ వాళ్లకు హెచ్చరికలు జారీ చేశారేంటంటే ఎవరు కూడా ఎండలు తగ్గే వరకు బయటికి వెళ్ళొద్దు అని చెప్పి. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం ఈ జిల్లాలో 47 నుంచి 47 degrees వరకు నిన్న ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఐఎండీ హెచ్చరించింది. ఎరువులు ఎటుపోతున్నాయి. ఏప్రిల్లో భారీగా పెరిగిన యూరియా, DAP అమ్మకాలు కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప తదితర జిల్లాల్లో అధికంగా పెరిగాయని అంటున్నారు. ఖరీఫ్ ఇంకా మొదలే కాలేదు కానీ రాష్ట్రంలో యూరియా, DAP అమ్మకాలు ఆకాశం వైపు చూస్తున్నాయి. ఏప్రిల్లో యూరియా విక్రయాలు గత 3 ఏళ్లలో సగటు కంటే కర్నూలు జిల్లాలో 337% పెరిగింది అని అంటున్నారు. సో దీనిపైన రైతులు గతేడాది కంటే ఏప్రిల్, జూన్ మధ్య అమ్మకాలు పెరిగాయి కానీ అప్పటికి వరి, ఇతర పంటలు వేయలేదు. దుకాణాల నుంచి కూడా యూరియా, DAP అమ్మేశారు. మరి మాకు ఇప్పుడు కొరత మొదలైంది కాబట్టి ఈ కొరతను ఏ విధంగా నిర్మూలిస్తారు, ఏ విధంగా నివారిస్తారని చెప్పేసి రైతులు కోరుకుంటున్న నేపథ్యంలో అటు ఏపీ ప్రభుత్వం మాత్రం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము వివిధ కేంద్రాల్లో యూరియా అమ్మకాలు మీకు జరిపే విధంగా మేము చేస్తున్నాం, ఎటువంటి కొరత లేకుండా కూడా అమ్మకాలు జరిగేలా చర్యలు చేపడుతున్నామని చెప్తుంది. అయినప్పటికీ కూడా కొరత ఏర్పడుతుంది అని రైతులు యూరియా, DAE కోసం ఎక్కడికక్కడ బారులు తీరారు. మరి కొరతను ఏ విధంగా నిర్మూలిస్తారు అనేది మెయిన్ క్వశ్చన్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. ఇక నెక్స్ట్ సాక్షి చూద్దాం. సాక్షిలో మెయిన్ హెడ్లైన్, భవ్యంగా మరో దోపిడీ, 104 MMUలో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్లు పందేరం. 4 ఏళ్లలో 700 కోట్లు సమర్పించేందుకు చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్. కదులుతున్న వాహనాల్లో రక్త పరీక్షలు సురక్షితం కాదనే విషయం బేఖాతురు. దోపిడీ లక్ష్యంగా మెడాల్ తరహా మరో స్కామ్కు తెర తీసింది అంటున్నారు. అయితే 14 to 19 మధ్య వైద్య పరీక్షల పేరిట 300 కోట్ల కుంభకోణం జరిగిందని వైసీపీ మాట్లాడుతోంది. అండ్ వడ్డింపే తరువాయి, క్రూడ్ మంట, రూపాయి భారీ పతనం ఎఫెక్ట్. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రోల్ ధరలు పైకి, వడ్డీ రేట్లు పెంపు తప్పదంటున్నారు విశ్లేషకులు. ధరల కట్టడికి త్వరలో RBI చర్యలు తీసుకుంటుందని అంటున్నారు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్తో మనం చాలా అవస్థలు పడుతున్నాము. రాను నిత్యావసరాల ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకని మోదీ ముందుగానే పొదుపు సూత్రాలు ఎందుకు చెప్పారు అని అంటే, నేను ఈ ప్రకటన చేయడం వల్ల మీరు కాస్త ముందు జాగ్రత్త చర్యలు చేపడతారు, నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతాయి కాబట్టి మీరు ఇప్పటి నుంచే కాస్త పొదుపు చేసుకుంటే మీకు కొంచెం భారం తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి మాట్లాడారు. బట్ ఆర్థిక నిపుణుల అంచనా ఏంటంటే వడ్డీ రేట్లు ఇంకా పెంచొచ్చనే, రూపాయి ఎంతకంతకు పడిపోతున్న నేపథ్యంలో త్వరలోనే రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచొచ్చనేది ఆర్థిక నిపుణుల అంచనా. ఒకవేళ ఇదే కనుక జరిగితే గృహ, అటు వాహన, పర్సనల్, కార్పొరేట్ లోన్లు ఇంకా చాలా ఎక్కువైపోతాయని అంటున్నారు. ఒకవేళ ఇది కనుక పెరిగితే మన
ఎంఐస్ ఇవన్నీ పర్సనల్ లోన్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి అని అంటున్నారు. సో మోదీ పొదుపు వార్నింగ్ తర్వాత అటు బంగారం వెండిపై సుంకాల మోత, దిగుమతి ఆంక్షలు, పెట్రోబాతులతో షాక్ ఇచ్చిన సర్కార్కి ఇక ఆర్బీఐ కూడా జతయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. అటు ఇటు రెండింటి నడుమ మరి సామాన్యులు ఏ విధంగా నష్టపోతున్నారు అనేది మనకు తెలుస్తుంది. అటు బంగారం షాపుల యజమానులు కూడా, స్వర్ణకారులు కూడా నిన్న చాలా ధర్నా చేశారు. మరి మీరు బంగారం కొనొద్దు అని అంటే మరి మేము ఎలా బతకాలి? సో అది కూడా ఒక పాయింటే. మరి దీనికి ఏ విధంగా సొల్యూషన్ చేస్తారనేది చూడాలి. మదగజం సర్కారు, జనావాసాల్లో భూసేకరణ, గజాల్లోకి మార్చిన స్థలాలకు భూసేకరణ నోటీసులు, గజం 70,000 పలికే భూములపైన దృష్టి, భూములు ఇవ్వని రైతులపై కక్ష సాధింపు చేస్తున్నారు అని వైసీపీ అంటుంది. ఉండవల్లి పెనుమాక రైతులపైన పిడుగుపాటు, విలువైన భూములను తమ వారికి కట్టబెట్టేందుకే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు తప్పించి భూములు ఇవ్వని రైతులపైన మీరు చాలా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు అనేది వైసీపీ వాదన. ఇక భారీ ప్రక్షాళన, కేంద్ర కేబినెట్లో సమూల మార్పులు, రేపటి నుంచి మంత్రివర్గ భేటీలో విస్తరణపైన చర్చ జరగవచ్చు అని అంటున్నారు. బీజేపీ రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. కీలకమైన 5 రాష్ట్రాల ఎన్నిక ప్రక్రియ ముగియడంతో మంత్రివర్గ విస్తరణ తథ్యం అంటూ ఢిల్లీలో రాజకీయ చర్చలు ఒకవైపు జోరు అందుకుంటున్నాయి. మరి 21న పూర్తిస్థాయి కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది అంటున్నారు. మోదీ ఆల్రెడీ విదేశీ పర్యటనలు ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అండ్ ఇంకొక మెయిన్ హెడ్లైన్ చూస్తే ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల దందా, టీటీడీ ఐటీ విభాగం డీజీఎంను ముందు పెట్టి బ్లాక్ మార్కెట్, అనర్హులను అడ్డు పెట్టుకుని దళారుల చేతులకు వ్యవస్థ అప్పగింత, ఫలితంగా 10 నుంచి 15 సెకండ్లలోనే టికెట్లు క్లోజ్ అవుతున్నాయని అంటున్నారు. అండ్ శ్రీవాణికి సంబంధించి ఒక ప్రైవేట్ వెబ్సైట్లో కూడా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క టికెట్కి 4-5 వేల రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారని అంటున్నారు. బట్ మీరు టీటీడీ నుంచి వచ్చిన ఒక ప్రకటన ఏంటంటే ఆ ప్రైవేట్ వెబ్సైట్లను చూసి మీరు మోసపోకండి. ఏదైతే టీటీడీ వెబ్సైట్ నుంచి వస్తుందో అదే సమాచారం కరెక్ట్ కాబట్టి మీరు దాన్ని చూసే చేయండి, కానీ దర్శనానికి మీరు ఈ విధంగా మోసపోవద్దని ఆల్రెడీ ఒక ప్రకటన కూడా చేసింది. నేడు మెడికల్ షాపుల బంద్, మందుల ఆన్లైన్ విక్రయాలపై నిరసన, ఏపీలో 45,000 మెడికల్ షాపులు మూసివేత, ఆన్లైన్ ఫార్మసీలు నిబంధనలకు విరుద్ధంగా మందుల్ని విక్రయించడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ పిలుపు మేరకు బుధవారం ఇవాళ అంటే దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఇక మళ్ళీ పెట్రోమంట, సేమ్ మనం ఈనాడులో చూసాం. 4 రోజుల్లో రెండోసారి పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్లు. ఆల్రెడీ మొన్న 3 రూపాయలు పెరిగింది, మళ్ళీ ఇప్పుడు 90 పైసలు పెరిగింది. సో సాక్షిలో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్ ఇది. ఒకసారి ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్లైన్ చూసుకుంటే సేమ్ మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధర. ఇది మెయిన్ హెడ్లైన్, అన్ని పేపర్లో కూడా మెయిన్ హెడ్లైన్ కనుక కనిపిస్తుంది. నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్లో పాల్గొనని ప్రధాన ఫార్మసీ, చైన్ షాప్లు, ఆసుపత్రులు, స్టోర్లు, జన్ ఔషధి కేంద్రాలు. ఆర్థిక సంక్షోభం ముప్పు, గతంలో ఎరుగం, ఆపడము సాధ్యం కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు రాబోయేది కష్టకాలమే అని అంటున్నారు. చూడాలి మరి పెట్రోల్ ధరలు పెరిగిన తర్వాత ఇంత కష్టపడుతున్నాము, నెక్స్ట్ ఇంకా ఏమేమి పెరుగుతాయో, ఇంకా ఏమేమి ఇబ్బందులు పడతామో రాబోయే రోజుల్లో చూడాలి. అండ్ ఆంధ్రజ్యోతిలో కూడా మెయిన్ హెడ్లైన్ బోటు మనది, వేట మనది, కాదని ఎవరైనా వస్తే ఖబర్దార్ అంటున్నారు సీఎం. హద్దు దాటి రావద్దని హెచ్చరిస్తున్న మత్స్యకారుల సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. 60% సబ్సిడీతో 200 మెకనైజ్డ్ బోట్లు మంజూరు చేశారు. మాది సంక్షేమ ప్రభుత్వం, గొడ్డల పార్టీది ఫేక్ ప్రచారం అని అంటున్నారు. గొడ్డల పార్టీని నమ్మకండి, గొడ్డల పార్టీ అంతా విధ్వంసాలు సృష్టించడమే ఆ పార్టీ లక్ష్యమని నిన్న ఏపీ సీఎం మత్స్యకారుల సభలో ఒక వ్యాఖ్యలు కూడా చేశారు. పారదర్శకంగా క్షేత్రస్థాయి సర్వేలు, గ్రామాల్లో పల్లె పండుగ 1-2తో వేగంగా మౌలిక వసతులు, మ్యాజిక్ ట్రైన్లు విస్తరించాలని నిర్దేశించిన పనులకే ఉపాధి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. డ్రోన్ నుంచి క్షిపణి దాడి, ULPGM B3 డెవలప్మెంట్ ట్రయల్ విజయవంతమైంది. కర్నూలు సమీపంలోని DRDO టెస్ట్ రేంజ్లో మొన్న May 15న పుట్టపర్తి సమీపంలో కూడా ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి స్థలం సేకరించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వచ్చి దాన్ని ప్రారంభించారు. సో ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదన పెట్టారో దాన్ని ఓకే చేసుకుని ఈ ఇయర్ May 15న మొన్న దానికి శ్రీకారం చుట్టారు. దీనివల్ల చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక కాక్రోచ్ జనతా పార్టీ, నిరుద్యోగులు బొద్దింకల్లా మారారన్న CJI వ్యాఖ్యల నేపథ్యంలో కొత్త పార్టీ యువతకు స్వాగతం అంటూ ఆహ్వానం. 2 రోజుల్లోనే 40,000 మందికి పైగా సభ్యులు, వారిలో ఎంపీలు మహువా, కీర్తి ఆజాద్,
5 అంశాలతో మేనిఫెస్టో ప్రకటన. కాక్రోచ్ జనతా పార్టీ. ఇది చాలా వింతగా ఉంది, కాక్రోచ్ జనతా పార్టీ. సో నిరుద్యోగులు బొద్దింకల్లా మారారు అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే ఒక కొత్త పార్టీ పెట్టారు. దీనికి ఒక 5 అంశాలతో మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. మరి ఈ పార్టీ ఎలా ఉంటుందో చూడాలి. జగన్కు బీజేపీతో అక్రమ పొత్తు అంటుంది షర్మిల. వైఎస్ ఆశయాలకు తూట్లు, బటన్లు నొక్కితే సీఎం కాలేరు. స్విచ్లు నొక్కితే సీఎం కాలేరు అనే విషయాన్ని మరోసారి షర్మిల స్పష్టం చేసింది. ఇక ఉసురు తీసిన ఊయల చెట్టు కొమ్మ విరిగిపడి చిన్నారి మృతి. అనంతపురం జిల్లాలో విషాదకర ఘటన. చాలామంది ఊళ్ళల్లో పనిచేసే చోట పనివాళ్ళు పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ చెట్టు కొమ్మలకు ఉయ్యాలు కట్టి దాంట్లో పడుకోబెడుతూ ఉంటారు. పడుకోబెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు పిడుగులు వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల చెట్లు బలహీనమైపోయి విరిగిపడే అవకాశాలు ఉంటాయి. ఆ నేపథ్యంలో విరిగిపడి చిన్నారి మృతి చెందింది. ఇక కర్త కర్మ క్రియ జోగి నకిలీ మద్యం కేసులో ఖజానాకు 9 కోట్ల వరకు గండి పడిందంటున్నారు. విజయవాడ, ఇబ్రహీంపట్నం, అన్నమయ్య జిల్లా ములకల చెరువులో 2019 నుంచి 2025 వరకు సాగిన ఈ నకిలీ మద్యం వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కర్త కర్మ క్రియ వ్యవహరించారని ప్రత్యేక దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. ఈ నకిలీ మద్యానికి అంతా కూడా ఈయనే సృష్టికర్త అనేది. ఇక నకిలీ కూటమి ప్రభుత్వాన్ని బదనాంచడానికి అక్కడ నకిలీ మద్యం తయారీ కేంద్రం ప్లాన్ విజయవంతమంతే అద్దేపల్లి కుటుంబానికి 3 కోట్లు ఇస్తానని జోగి ఆశ చూపించారనేది అభియోగ పత్రంలో సిట్ వెల్లడించింది. మహానాడులో 19 తీర్మానాలు, ఏపీ నుంచి 15, తెలంగాణ నుంచి 4. యుద్ధ ప్రభావంపై ప్రత్యేక తీర్మానం. సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటూనే ప్రజలను చైతన్యపరచాలని నిర్ణయం. ఈ సంక్షోభాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే సూత్రాలను పాటిస్తూ ప్రజలను ఏ విధంగా చైతన్యపరచాలి. హైబ్రిడ్ మహానాడు అని చెప్పారు. 3 రోజులు ఉండేదాన్ని 2 రోజులకు కుదించారు. మిగతా అంతా కూడా జూమ్లో. అంతకుముందు కరోనా టైంలో ఏ విధంగా మహానాడు జూమ్లో జరిగిందో, బట్ ఇప్పుడు సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు జూమ్లో నిర్వహిస్తున్నారు. బట్ అప్పుడంటే కరోనా కాబట్టి ప్రజలందరికీ తెలుసు. బట్ ఈసారి జూమ్లో మహానాడు నిర్వహిస్తుంటే అటు కార్యకర్తలకి ప్రజలకి ఏమైనా గ్యాప్ వస్తుందా అనేది కూడా ఆలోచిస్తున్నారు. ప్రజలకి నిజంగా ఈ జూమ్లో ఈ మహానాడులు ఇవన్నీ నిర్వహిస్తుంటే వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు ఇచ్చే సందేశం ఏమైనా అర్థమవుతుందా లేదా అనేది కూడా ప్రజలు దాని గురించి ఆలోచిస్తున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. బట్ జూమ్లో ఎంతవరకు ప్రజలను ఆకట్టుకుంటారు, ప్రజలను ఏ విధంగా చైతన్యపరుస్తారు అనేది మనం మహానాడులో చూద్దాము. వైసీపీ విధ్వంస విధానాలపైన తీర్మానం, రేపు పొలిట్ బ్యూరో భేటీ. దీనిపైన పొలిట్ బ్యూరో భేటీ అయ్యి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, వైసీపీ విధ్వంసాలపైన ఎటువంటి తీర్మానం చేస్తారు, అండ్ మహానాడు ఏ విధంగా నిర్వహించాలి అనే దానిపైన ఇంకా కొంచెం దగ్గరలోనే ఉంది కాబట్టి ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తారనేది పొలిట్ బ్యూరోలో నిర్ణయిస్తారు. డిజిటల్ హెల్త్లో ఏపీ టాప్. 6.17 కోట్ల మందికి అబా కార్డులు, 2.03 కోట్ల మందికి ఈ ప్రిస్క్రిప్షన్ ద్వారా మందులు. సో ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్. ఇంకా హార్టికల్చర్ హబ్గా రాయలసీమ 1,00,000 కోట్లతో ఉద్యాన పంటల అభివృద్ధి. ప్రస్తుతం 8.4 లక్షల కోట్ల హెక్టార్లలో సాగవుతుంది. 2030 నాటికి దీనికి 14.41 లక్షల హెక్టార్లకు పెంచాలని లక్ష్యంగా తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుతో 9 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుంది అంటున్నారు. అంటే ఇలాంటివి స్టార్ట్ చేసి ఏ విధంగా అయితే నిరుద్యోగులకు మనం ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వివిధ రకాల వేస్ చూస్తూ ఉందన్నమాట. నిరుద్యోగుల్ని ఏ విధంగా ఉద్యోగస్తులుగా చేయాలి అనే ఆలోచనతో పారిశ్రామికవేత్తలు ఇక్కడ రావడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ, లేకపోతే ఈ స్థలాన్ని సేకరించి ఇలాంటి హార్టికల్చర్ హబ్గా మార్చడం కానీ, ఇలాంటివి కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తుంది. అండ్ ఉద్యోగస్తులకు మెయిన్ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మెయిన్ ఫోకస్ దాని మీద పెట్టింది. రైట్, ఇక చివరిగా తెలంగాణకు వద్దాం. వెలుగు చూద్దాం. వెలుగులో సేమ్ హెడ్లైన్, మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు, లీటర్కు దాదాపు 90 పైసలు హైక్, వారంలోనే ఇది రెండోసారి. సో వెలుగులో కూడా తెలంగాణలో చూసుకుంటే ఇదే మెయిన్ హెడ్లైన్. ఇక ఏపీ జల దోపిడీ బట్టబయలు. అధికారికంగా 780 టీఎంసీలే తీసుకుపోయింది. 1500 టీఎంసీలు స్వయంగా వెల్లడించిన ఏపీ మంత్రులు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు మరోసారి 10 ఏళ్లు సడలింపు అంటూ నిన్న టీఎస్ గవర్నమెంట్ ఒక శుభవార్త చెప్పింది ఉద్యోగస్తులకు. 34 ఏళ్ళు ఉంటే దాన్ని 44 ఏళ్లకు
పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సో ఒక రకంగా ఇది ఉద్యోగస్తులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రాష్ట్రంలోనే నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ళు ఉంటే దానికి ఇంకొక 10 ఏళ్ళు యాడ్ చేసింది. నిన్న ఉత్తర్వులు జారీ చేసింది దీనికి సంబంధించి. సో కాస్త ఉద్యోగులు ఊరట చెందారని అనుకోవచ్చు. అండ్ టార్గెట్ June 2 అంటున్నారు. ఇది ఇందిరమ్మ ఇళ్ల గురించి. 6 గ్యారెంటీల్లో కొత్త అప్లికేషన్లకు గ్రీన్ సిగ్నల్. అండ్ త్వరలో జరగనున్న కేబినెట్ భేటీలో విధి విధానాలు ఖరారు. June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి దీన్ని పురస్కరించుకుని 2వ విడత సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన ఈ పథకాలను కొనసాగింపుగా ఈ సెకండ్ ఫేజ్లో సంక్షేమ పథకాలు ఎలా ఉంటాయి, దీని ఏ విధంగా పట్టాలు ఎక్కించాలనే విషయాన్ని చర్చించబోతున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలో భాగంగా మిగిలిపోయిన హామీలను నెరవేర్చడంతో పాటు కొత్త అప్లికేషన్ల స్వీకరణకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎవరెవరికైతే సంక్షేమ పథకాలు రాలేదో, పెన్షన్లు కానీ లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఇంకా పిల్లలకు నిరుద్యోగ భృతి కానీ ఇలాంటివి ఏవైతే రాలేదో సంక్షేమ పథకాలు అవి మీరిప్పుడు అప్లై చేసుకోండి, ఈ సెకండ్ ఫేజ్లో అప్లై చేసుకుంటే మేము ఇస్తాము అని గవర్నమెంట్ చెప్తుంది. ఇస్తే వాళ్ళకి మేము శాంక్షన్ చేస్తామని అంటున్నారు. అందులో ఉద్యోగులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్, 2 లక్షల కొత్త పెన్షన్ల మంజూరు వంటి ప్రతిష్టాత్మక నిర్ణయాలు June 2 వెలువడనున్నాయని అంటుంది. సో June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి. అండ్ ఇంకొక మెయిన్ హెడ్లైన్ చూద్దాము. నిన్నటి నుంచి ఇది బాగా చర్చకు వస్తుంది. పిచ్చి కుక్కలను చంపొచ్చు. 2025 November 5th అనుకుంటా సుప్రీంకోర్టుకు జంతు ప్రేమికులు, అంటే మీరు ఎక్కడ పడితే అక్కడ కుక్కలు కనిపిస్తుంటే వాటిని చంపేస్తుంటే మాకు చాలా బాధ అనిపిస్తుందని జంతు ప్రేమికులు సుప్రీంకోర్టుకి ఒక పిటిషన్ పెట్టారు. వీటిని చంపొద్దు, కావాలంటే ఒక షెల్టర్కి తీసుకెళ్ళి, మీకు ఒకవేళ రోడ్డు మీద ఎక్కడైనా కనిపిస్తే ఆ పిచ్చి కుక్కల్ని షెల్టర్కి తీసుకెళ్ళి మీరు అక్కడ పెట్టండి, రోడ్డు మీద వదిలేయకండి అని చెప్పి వీళ్ళు పిటిషన్ వేస్తే దానికి ఓకే చెప్పింది సుప్రీంకోర్టు. బట్ నిన్న తాజాగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ ఇచ్చిన పిటిషన్ని కొట్టివేసింది. రేబీస్ ఉన్న పిచ్చి కుక్కలు కానీ మామూలు పిచ్చి కుక్కలు కానీ ఏవైనా రోడ్ల మీద తిరిగితే వాటిని వెంటనే చంపొచ్చు. ఎందుకంటే మానవాళికి మనం రక్షణ కల్పించాలి, వాళ్లకు భద్రత కల్పించాలి, వాళ్ళు గౌరవంగా బతకాలి అండ్ ధైర్యంగా రోడ్డు మీదకి వెళ్ళాలి అని అంటే ఇలాంటి భయాలు ఏమీ ఉండొద్దు. కాబట్టి ఇలాంటివి ఏదైనా కనిపిస్తే, ఈ పిచ్చి కుక్కలు ఉన్నవి ఏదైనా ప్రాంతంలో కనిపిస్తే వాటిని వెంటనే చంపొచ్చు అని సుప్రీంకోర్టు నిన్న ఒక సంచలన తీర్పునిచ్చింది. దీన్నే కారుణ్య మరణానికి అనుమతి అంటారు. అంటే కారుణ్య మరణం అంటే మనం ధైర్యంగా రోడ్డు మీద ఎటువంటి భయం లేకుండా తిరగడం. సో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. యానిమల్ బర్త్ కంట్రోల్ నిబంధనలు ఇతర చట్టపరమైన ప్రోటోకాల్స్కు తగ్గట్టుగా అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. నయం చేయలేని వ్యాధులతో బాధపడుతున్న, పిచ్చి పట్టిన, మనుషులకు ప్రమాదకరంగా మారిన వీధి కుక్కలను కారుణ్య మరణం ద్వారా చంపేందుకు చట్టం అనుమతిస్తుంది అంటూ స్పష్టం చేసింది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఎందుకంటే చాలామంది చిన్న చిన్న పిల్లల్ని 9 months 10 months పిల్లల్ని కూడా పిచ్చి కుక్కలు చంపేసిన సిచ్యువేషన్స్ మనం చూసాము. అండ్ బయటికి వృద్ధులు వెళ్తుంటే కూడా వృద్ధులు వెళ్ళలేకపోతున్నారు. ఎక్కడ కుక్కలు ఏమొస్తాయి, అసలు కుక్కలు బయట రోడ్డుకి వెళ్ళినప్పుడు కుక్కలు కనిపిస్తేనే భయపడుతున్నారు. అమ్మో అసలు ఇది కుక్క కరుస్తుందో ఏమో, భయంగా రోడ్డు మించి వెళ్ళడం, లేకపోతే ఆ రోడ్డు కాకుండా ఇంకో రోడ్డు దాన్ని వెతుక్కోవడం, ఇలా చాలామంది భయపడుతూ మనం గత 3-4 yearsగా ఇది కంటిన్యూస్గా ఒక సీరియస్ యాక్షన్ని మనం చూస్తూనే ఉన్నాం. బట్ దీనికి సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం, వాటిని చంపేయచ్చు అని చెప్పడం అనేది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అందుకని ఇక మీదట ఎవరు భయపడిన అవసరం లేదు, హ్యాపీగా రోడ్ల మీద తిరగొచ్చు. ఇక ఆర్థిక తుపాయి ముంచుకొస్తుంది. యువత, చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడనుంది అంటున్నారు రాహుల్ గాంధీ. ప్రధాని తన పొదుపు విజ్ఞప్తిని తానే పాటించడం లేదు, ప్రజలు విదేశాలకు వెళ్ళొద్దని చెప్పి ఆయనే దేశాలు తిరుగుతున్నారని కామెంట్ చేస్తున్నారు. సో మొన్న రాహుల్ గాంధీ కూడా అదే కామెంట్ చేశారు. మీరైతే పొదుపు సూత్రాలు ఇన్ని చెప్తున్నారు కానీ మరి మీరేం చేస్తున్నారు, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? దాదాపు 750 కోట్ల పైన మీరు ఈ 5 దేశాలతో తిరుగుతూ ఖర్చు పెడుతున్నారు కదా, మరి మీరెందుకు పాటించట్లేదు? మీరు ప్రజలకు చెప్తున్నారు కానీ మీరెందుకు పాటించట్లేదు? మీరు పాటిస్తే ప్రజలు తప్పకుండా పాటిస్తారు కదా అని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేశారు. 90 రోజుల్లో వడ్ల పైసలు కట్టాలి, సీఎంఆర్ ఎగ్గొట్టిన
మిల్లర్లకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆదేశం. ధాన్యం మొండి బాకీల వసూలుకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. వడ్లు తీసుకుని కస్టమ్ మిల్లింగ్ రైస్ ఎగ్గొట్టిన మిల్లర్ల నుంచి పాత బకాయిలు వసూలు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక ప్రత్యేక కార్యాచరణ కూడా చేపట్టింది. ఎవరెవరైతే అలా ఎగ్గొడుతున్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి, లాస్ట్ టైం ఏవైతే చెల్లించలేదో అవి ఖచ్చితంగా బాకీలు చెల్లించండి అని చెప్తున్నారు. సో ధాన్యం లేకపోతే కనుక టన్నుకు 24,419 రూపాయలు ధర నిర్ణయించింది కేబినెట్ సబ్ కమిటీ. ఇప్పటికే 30 మిల్లులు బకాయిలు వసూలు చేశారు, ఇంకా మిగతావి కూడా వసూలు చేయండి అని చెప్పి ప్రభుత్వం వెల్లడించింది. చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు 250 మందికి పైగా మిల్లర్లు. ఇక జలమండలి జిఎం ఇంట్లో కోట్ల ఖజానా. నిన్న అధికారులు కూడా ఐటీ రైడ్స్ బాగా జరిగాయి. వీలైనన్ని డాక్యుమెంట్స్ అండ్ నగదు, దాదాపు 1 కేజీ బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ జిఎంఆర్ కుమార్ ఆయన ఇంట్లోనే కాకుండా మిగతా వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా నిన్న సోదాలు చేశారు. సో ఈరోజు దానికి సంబంధించి ఒక క్లారిటీ రావచ్చు. సో ఇది వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్స్. మెయిన్ హెడ్లైన్స్ అయితే పెట్రో ఉంది అండ్ ఇంధన పొదుపు గురించి ఉంది. వడ్ల సేకరణలో మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయండి అని చెప్పి మెయిన్ హెడ్లైన్ అయితే పెట్రో గురించి వాళ్ళ చాలా వచ్చింది. బట్ రానున్న రోజుల్లో పెట్రో ధరలు ఇంకా ఎన్నిసార్లు పెరుగుతాయి, నిత్యావసరాల ధరపైన ఇది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది చూడాలి. ఇది వాళ్ళ ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. రేపటి ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.